గుడ్ మార్నింగ్ అందరికి. సో ఈ వీడియో మెయిన్ టాపిక్ ఏంటంటే నా గురించి చెప్పుకోనికి కాదు. సో ఈరోజు సండే అట్ ద సేమ్ టైం ఒక ఈవెంట్ కూడా ఉంది లూమియో వాళ్ళది. వాళ్ళు ఇక్కడ హైదరాబాద్లో ఒక ఈవెంట్ హోస్ట్ చేస్తున్నారు అబౌట్ దర్ రీసెంట్ లాంచ్ లూమియో విజన్ 9. సో అదే నేను ప్రిపేర్ అవుతుండే. దాంతో పాటు నేను మార్నింగ్ ఓఎల్ఎక్స్లో నేను కొన్ని సబ్ ఊఫర్స్ ప్రొజెక్టర్స్ అది చూస్తుండే మా లివింగ్ రూమ్ కోసము. ఓఎల్ఎక్స్ మా సెకండ్ హ్యాండ్ దొరుకుతాయి అని చెప్పి. సో అలా చూస్తుంటే నాకు కొన్ని ఏవిఆర్స్ దొరికినాయి. దాన్ని ఐ వాస్ కంపేరింగ్ విత్ మై ప్రజెంట్ ఏవిఆర్. సో అందులో గూగుల్ ఏఐ కంపారిజన్ యూజ్ చేసింది. దాని తర్వాత నాకు తెలిసింది నా దాంట్లో ఈ ఏఆర్సి విత్ లేటెస్ట్ సాఫ్ట్వేర్ అప్డేట్ వర్షన్ 1.1 వచ్చింది. దానిలో చాలా స్టెబిలైజ్ ఉంది యాజ్ కంపేర్ టు దట్ వన్ అని చెప్పి. నాకు ఏమా HTR 3072. సో అది కంపారిజన్ నాకు ఫ్యూజులు ఎగిరిపోయినాయి. ఎందుకంటే నా దాంట్లో ఇప్పుడు నేను ఎప్పుడు సాఫ్ట్వేర్ అప్డేట్ చేయలేదు. ఇందులో వర్షన్ ఏఆర్సి అప్డేటెడ్ వచ్చిందని చెప్పి తెలియదు. సో ఇప్పుడు దాంతో సర్చ్ చేస్తే 2023 మార్చ్లో యమహా వాళ్ళు రిలీజ్ చేశారని చెప్పి తెలిసింది. ఇఫ్ యూ డోంట్ నో అబౌట్ మీ, ఐఎమ్ ఆల్సో ఎ సినిఫిల్ హూ షోస్ ఇంట్రెస్ట్ ఇన్ మూవీస్ కంటెంట్ అండ్ ఆల్సో అబౌట్ దిస్ ఆడియో ప్రోడక్ట్స్, మ్యూజిక్ సిస్టమ్, ఎవ్రీథింగ్. సో నన్ను నా ఇంటర్ ఫ్రెండ్ ఒకటే అంటుండే, సో తెలుగులో చెప్తాను. సకల కళా వల్లభుడు, కరెక్ట్ పలికిన. సకల కళా వల్లభుడు అంటే మాస్టర్ ఇన్ ఆల్, జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ మాస్టర్ సంథింగ్ ఉంటుంది కదా, అది ఎగ్జాక్ట్గా తెలియదు. వీడియోలో చెప్తాలే నేను తర్వాత చూసి నేర్చుకొని. సో అదైతే ఉంది. నేను లూమియో వాళ్ళు చెప్తున్నాను, అది ప్రమోషన్ అన్నట్టు కాదు, కానీ నాకు చిన్న ఛానల్ 128 సబ్స్క్రైబర్స్ సంథింగ్ 130 ఉన్నారు. దీనికి ఓడు ప్రమోట్ చేయడానికి అడగడు. సో అట్ ద సేమ్ టైం ఏంటంటే ఆ బ్రాండ్ వాళ్ళు మంచిగా చేస్తున్నారు. వాళ్ళ దగ్గర కొన్ని కాన్స్ ఉన్నాయి, ఫీడ్బ్యాక్స్ ఇస్తే కన్సిడర్ చేస్తున్నారు. దే వర్కింగ్ ఆన్ దాట్. సో అది చాలా ఇంపార్టెంట్ మనకి. ఇట్స్ నాట్ దట్ కి ఐమ్ ప్రమోటింగ్ దిస్ బ్రాండ్ ఆర్ సంథింగ్. ఇట్స్ జస్ట్ దట్ కి నాకు ఈ ఈవెంట్స్ అవన్నీ పోవడం చాలా ఇష్టం. టెక్తోని, కమ్యూనిటీతోని కనెక్షన్ పెంచుకోవడం. ఇట్స్ జస్ట్ దట్ నాకు నా ఓన్ ఇంట్రెస్ట్తో నేను వెళ్తున్నాను. అందులో ఇన్విటేషన్ ఉండే, ఐ జస్ట్ రిజిస్టర్డ్ ఇట్, ఐ గోట్ సెలెక్టెడ్, నాకు ఇన్విటేషన్ వచ్చింది, ఐమ్ గోయింగ్ ఆన్. సో ఇది బ్రాండ్ ప్రమోషన్స్ అని చెప్పి ఎటువంటి అపోహలు ఉన్నా కానీ ఇప్పుడే ఈ క్షణం నుంచే మీ మెదడులోకి స్పీక్ పడేయండి. సో ఇదే చెప్పగలుగుతాను నేను. సో సరే, మనమైతే ఇప్పుడు వాట్సాప్ వెబ్ వేసుకుందాం. ఆ వెబ్సైట్ అయితే పంపించాను. సో సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి చూద్దాం ఏఆర్ అప్డేట్ వల్ల ఎంత తేడా ఉందో అని చెప్పి. సో అది చేసి కలుద్దాం. సో మనమైతే రెడీ అయిపోయినాము. ఇప్పుడు వెళ్ళిపోదాం ఇక లూమియో విజన్ 9 ఈవెంట్కి. సో ఇట్స్ లాంచ్ ఈవెంట్ అనలేము కానీ ఆల్రెడీ లాంచ్ అయిపోయింది కాబట్టి ఇట్స్ వాట్ ఐ వుడ్ సే షోకేస్ ఆఫ్ ప్రివ్యూ కైండ్ ఆఫ్ థింగ్ అనుకోవచ్చు. సో ఇప్పుడు విల్ గో టు మూన్షైన్ ప్రాజెక్ట్. సో అక్కడనే కలుద్దాం ఇక. జరా సన్ స్క్రీన్ అప్లై చేసుకొని పోవాలి. సన్ స్క్రీన్ ఇస్ మస్ట్ అండ్ షుడ్ యార్, సమ్మర్ కాబట్టి. సో చలో కలుద్దాం మూన్షైన్ ప్రాజెక్ట్లో. నేనైతే లూమియో ఈవెంట్ అటెండ్ చేసి వచ్చాను. ఇట్ వాజ్ గుడ్. నేను ఎలా చెప్పాలంటే ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ ఎ మినీ లాంచ్ ఈవెంట్ అని చెప్పి చెప్పొచ్చు. సో నాకైతే ఈవెంట్ మీద కొన్ని మిక్స్డ్ ఫీలింగ్స్ వచ్చినాయి. ఎందుకంటే దే డి నాట్ ప్లే ద కంటెంట్ ఆర్ ద టీవీ ఎట్ ఇట్స్ ఫుల్ పొటెన్షియల్. ఎందుకంటే లోకల్ టీమింగ్ అయితే వర్క్ చేయట్లేదు. అయితే యూనిట్ వాళ్ళు చూపించారు, నాకు అక్కడక్కడ ఆఫ్ అనిపించింది. మేము చాలా కంటెంట్ ప్లే చేసాము, లైక్ వారణాసి ట్రైలర్స్ అండ్ ఆల్ అదర్ కంటెంట్, ఇంటర్స్టెల్లర్, బ్లాక్ హోల్, డార్క్ నైట్. బట్ నాకు ఆ డీప్ బ్లాక్స్ అవి కనిపించలేదు. ఆ కాంట్రాస్ట్ రేషియో విచ్ దే ఆర్ హైలైటింగ్ యాజ్ ఈవీఏ ప్యానల్ విత్ 7000:1 కాంట్రాస్ట్ రేషియో అని చెప్పి నాకు అది పెద్దగా ఎక్కలేదు. సో అదైతే అట్లా అనిపించింది. బట్ ఎట్ ద సేమ్ టైం ఆడియో అయితే గుడ్, డీప్ బేస్ అది అని చెప్పి మెన్షన్ చేశారు. ఇట్ వాజ్ ఓకే ఇష్. నాకంత డీప్ బేస్ అయితే నాకు ఫీల్ అవ్వలేదు, ఆ పంచీ బేస్. ఎందుకంటే ఇఫ్ యు ఆర్ గివింగ్ ఏ 2:2.2 అంటే 2 డెడికేటెడ్ ట్వీటర్స్ అండ్ 2 డెడికేటెడ్ సౌండ్ ఛాంబర్స్ విత్ అలాంగ్ విత్ 2 సబ్‌వూఫర్స్, 1 ఈజ్ యాక్టివ్ అండ్ 1 ఈజ్ ప్యాసివ్ అన్నప్పుడు ఆ పంచీ బేస్ అది నాకు అనిపించలేదు. బహుశా ఆ స్పేస్ ఏదైతే ఉందో చాలా వైడ్ రేంజ్ పెద్ద ఉంది కాబట్టి
అది అంత సఫిషియెంట్ కాలేదా లేదా మళ్ళీ ఏందో నాకైతే అంత ఎక్కలేదు. ఎందుకంటే ఐ హావ్ సీన్ ద టీవీస్ విత్ డెడికేటెడ్ సబ్‌వూఫర్ ఇన్ ద పాస్ట్ ఫ్రమ్ సోనీ అండ్ అదర్ ఎల్జీ బ్రాండ్స్. ఇట్ వాస్ వే బెటర్. ఎందుకంటే నేను షోరూంలో టెస్ట్ చేశాను ఆ ఆడియో, అది వేరే బై. సో దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. మరి ఇంకొకటి యాజ్ సుదీప్ మెన్షన్డ్, ఆ బ్రైట్నెస్ ఏదైతే 450 టిపికల్ 450 నిట్స్ ఆఫ్ బ్రైట్నెస్, పీక్ బ్రైట్నెస్ విచ్ ఇస్ ఇన్ టిపికల్ అండ్ 800 నిట్స్ ఆఫ్ హెచ్డిఆర్ బ్రైట్నెస్. సో అది నాకు ఒక విధంగా చూస్తే లో అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇఫ్ యూ లుక్ ఎట్ ద అదర్ స్మార్ట్ టీవీస్ విచ్ ఆర్ గివింగ్ వే అబౌవ్ దాట్, అరౌండ్ like 1000 or 1200 typical brightness and 2000 2500 nits of peak HDR brightness అని చెప్పి, because that would be useful when you are using the TV in a living room. ఎందుకంటే 65 inches if you look, imagine more of the less people would buy for their living room itself, not for bedroom 10 by 10 bedroom. ఎందుకంటే who would prefer 65 inches in their bedroom? I'm not sure, ఇది నా assumption అవ్వచ్చు, but wherever I've seen 65 inches or above that, people mostly prefer for their living room. బెడ్రూమ్కి అయితే అరౌండ్ 40 to 55 inches మ్యాక్స్ వెళ్తారు. బట్ తెలీదు ఆన్ వాట్ బేసిస్. బట్ ఆ 450 నిట్స్ అనేది ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ యువర్ టీవీ ఇన్ ద లివింగ్ రూమ్ అండ్ సమ్ ఆర్ ద అదర్ వే మీకు లైట్ అది పడుతుంది అనిపిస్తే, మీరు నాకైతే అది తక్కువ అయితే అనిపిస్తుంది. ఎందుకంటే డార్క్ రూమ్ ఉండి ఆర్ గుడ్ అమౌంట్ ఆఫ్ డార్క్నెస్ ఉంటే నో ఇష్యూస్. బెడ్రూమ్కి అయితే బెస్ట్ అనొచ్చా, ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్ ఆ బ్రైట్నెస్ అది. బట్ లివింగ్ రూమ్ కంటే నాకు కొంచెం మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నాయి. బట్ సిన్స్ ఐ డి నాట్ టెస్ట్ ద డివైస్ డెడికేటెడ్లీ, నేను పెద్ద కమెంట్ చేయడం మంచిది కాదు. ఒకవేళ లూమియో వాళ్ళు రివ్యూ యూనిట్ పంపించి టెస్ట్ చేయమని అంటే ఐఎమ్ రెడీ టు డూ దట్. అయినా లూమియో నాకు పంపడము కొంచెం ఎక్కువనే ఆలోచించడం. ఎందుకంటే ఐఎమ్ జస్ట్ ఏ యూట్యూబర్ విత్ 128 or 130 సబ్స్క్రైబర్స్ అండ్ పెద్ద వ్యూస్ రావట్లేదు. కాబట్టి అంటే వాళ్ళు చేసిన కంటెంట్ మీద డెడికేటెడ్ వ్యూస్ అయితే బాగానే వచ్చినాయి. లెట్స్ సీ ఈ వీడియో లూమియో వాళ్ళకి చేరితే మేబీ వీ మైట్ గెట్ ఇట్. సో నాకు వ్యూస్ రాకుండా కంటెంట్ ఎందుకు చేస్తున్నాం మనం అంటే దానికి ఒక రీజన్ ఉంది. సో ఇన్ వన్ ఆఫ్ ద ఇంటర్వ్యూస్ ఆఫ్ ఎంఎస్ ధోని ఈ మెన్షన్ దట్ క్రికెటర్స్ ఇవాళ రేపు దిస్ జనరేషన్ క్రికెటర్స్ ఆర్ ఫోకసింగ్ ఆన్ ఫాలోవర్స్, లైక్స్, నేమ్, ఫేమ్ అని చెప్పి అన్నాడు. అట్ ద సేమ్ టైమ్ ఈ ఆల్సో మెన్షన్ కి డోంట్ ఫోకస్. whenever people ask me about that, I just say one advice: just focus on your game. Cricket is what which gives you everything. So cricket లేకపోతే you are not there. So just focus on improving your game. Just focus on game. It will take care of everything అని చెప్పి ధోని చెప్తాడు. ఆ ఒక్క మాటలు కొట్టేసింది బై, ఇక్కడ గుండె మీద కొట్టేసింది. ఎందుకంటే ఇప్పుడు ఐఎమ్ కంటెంట్ క్రియేటర్. I need to focus on my content. I need to focus on the way to educate people or to provide the information. అది నా మెయిన్ ఫోకస్ అయి ఉండాలి. వాళ్ళు చూస్తారా చూడరా దట్స్ సెకండరీ. నేను ఎలా అంటే నా గేమ్ మీద ఫోకస్ చేయాలి, విచ్ ఈస్ క్రియేటింగ్ కంటెంట్ ద బెటర్ వే ఐ కుడ్ డూ ఇన్ ద బెస్ట్ పాసిబుల్ వే. అది నా మెయిన్ ఫోకస్. బట్ వాళ్ళు చూడకపోవడం దట్ సెకండరీ. ఇప్పుడు మ్యాచ్లో మనం ప్రాక్టీస్ చేయడం, మంచిగా ఆడడం అన్నది మనకి ఫాలోవర్స్ వస్తారు, అది గేమ్ చూసుకుంటుంది అది. దట్ వీ నీడ్ టు లీవ్ ఇట్ టు యూనివర్స్. సో యూనివర్స్ గట్టిగా కొడుతున్నా, ఒకరోజు నేను కూడా ఒక 1 million 2 million సబ్స్క్రైబర్స్తోని ఛానల్ ఉండాలని చెప్పి. సో సర్లే, ఇదేదో అంత వీడియో క్లోజ్ చేద్దాం. బాయ్.